అయితే మనము ఉదయం నుంచి కూడా కాస్తంత ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమానికి సంబంధించి అటు వైసీపీ వీటిని బాయ్కాట్ చేసింది. అయితే టీడీపీ శ్రేణులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల కౌంటింగ్కి వచ్చారు. అయితే కౌంటింగ్లో కూడా మొత్తం 7,814 ఓట్లు పులివెందులో పోలయ్యాయి. అయితే ఒక్క ఓటు కూడా ఇక్కడ ఇన్వాలిడ్కి అయినటువంటి పరిస్థితికి మనకు కనపడుతుంది. ఎందుకంటే వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే టీడీపీకి మాత్రం 6,000 పైచులకి ఇక్కడ ఓట్లు వచ్చాయి. అయితే వైసీపీ అభ్యర్థి ఓట్ల పన్ను మనం తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా 6,033 ఓట్లతో ఆమె ఆ ఘన విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు. సైడ్ రా బాబు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం అందిస్తుంది అని చెప్పి ఒక అద్భుతమైన విజయం సాధించింది. రాజధానికి అభివృద్ధికి జరిగిన ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నిక ఒక చర్చనీయాంశంగా ఒక కేస్ స్టడీగా మారాలి. అణిచివేసినప్పుడు ప్రజలు వాళ్ళు మార్పు కోరుకుంటే వాళ్ళలో రెవల్యూషన్ వచ్చినప్పుడు అంటే ఇప్పటికీ బ్రేక్ అయినట్టేనా? ఈ విజయాన్ని మేము బ్రేక్ అయినట్టేనా? ఈ వీడియోతో నా భయపడిపోతా. మా ఫోన్ అడిగిపోయింది, అర్థం కాలేదు. గెలిచామండి మేము. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి.